అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ పంచమర్తి కల్పన. ఆశ ఉండొచ్చు, అత్యాశ దురాశ దుఃఖానికే చేటవుతుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయినా కూడా బాగా చదువుకున్న వ్యక్తులు కూడా ఈ వలలో పడిపోతున్నారు, ఈ మాయలో పడిపోతున్నారు. ఈ మాయాలోకంలో ఎక్కువ మాయ మాటలకి మాకు పడిపోతున్నాం. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, మనకు చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ కాకుండా ఈ డిజిటల్ మాయలో ఇంకో కొత్త కోణం. ఏలూరులో ఒక డాక్టర్ గారు, చీరాల్లో ఒక లాయర్ గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న ఒక ప్రముఖ సిఐడి అధికారిగా ఉండి రిటైర్ అయిన వ్యక్తి ఒక సతీమణి గారు అంత మాయలో ఎలా పడిపోయారు అనిపిస్తుంది. ₹1కి 500 ఇస్తా ఉంటే అలా ఎలా నమ్మేశారు నాకు అర్థం కావట్లేదు. అసలు రూపాయికి ₹2 మటుకు పర్వాలేదు, కానీ రూపాయి తర్వాత ఎంత వడ్డీ ఇస్తా ఉన్నా మనం నమ్మకూడదు. వాళ్ళు ఏం చేస్తా అంత డబ్బులు వస్తాయి చెప్పండి. ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి నగదు రూపంలో వాడికి ఇచ్చారంటే అన్ని కోట్లు. అంటే అంత పెద్ద మేడం గారు సిఐడి విభాగానికి అధిపతిగా ఉన్నారంటే జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన బ్రెయిన్ లో సగం బ్రెయిన్ సతీమణికి ఉండాలి కదా. ఆయన అనుమతి తీసుకోకుండా ఇచ్చారంటారా? ఏదైనా సరే వాళ్ళు ఆ మాయలో పడిపోయారండి. ఇప్పుడు అవి వెనక్కి తెచ్చుకోవటం ఎంత కష్టమో మనం చూడాలి. సామాన్య మానవులకే అత్యంత కష్టమైన విషయం. అవి మన జేబులోంచి బయటికి వెళ్ళిన రూపాయి మళ్ళీ మన దగ్గరికి రావాలంటే చాలా కష్టతరం. ఇంత పెద్ద అధికారి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ప్రజలారా, మనం అత్యంత అప్రమత్తతతో ఉండాల్సిన సమయం ఇది. ఫోన్లోనే ఈ డిజిటల్ మనీ వచ్చినాక అందరికీ ఫోన్లోనే, జేబులో ఎక్కడా డబ్బులు ఉండట్లా, పర్సుల్లో డబ్బులు ఉండట్లా, డిజిటల్ మనీయే అయిపోతుంది. అంతా ఈ మోడీ డిజిటల్ మనీ తీసుకొచ్చిన తర్వాత మనం ₹1 బయటికి వెళ్ళి ₹2 పెట్టి ఏమన్నా కొనాలన్నా కూడా ఫోన్ పే చేయాల్సిన అలాగా అలవాటు పడిపోయాం మనం డిజిటల్ మనీకి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా, టౌన్లో పట్టణాల్లో ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకి ఈ అవేర్నెస్, డిజిటల్ మనీ అవేర్నెస్ చాలా బాగా వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు డిజిటల్ మనీయే వాడుతున్నారు. బయటికి వెళ్ళి ఒక్క ₹10 పెట్టి టీ కాఫీ తాగాలన్నా కూడా ₹10 కూడా మనం ఆన్లైన్ పేమెంటే చేయడానికి, ఫోన్ పే పేమెంట్ చేయడానికే ఇష్టపడుతున్నాం. ఇది ఒక రకంగా మంచిదే, కానీ ఇందులో చీకటి కోణం ఇది చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడ పడితే అక్కడ మనం ఏ సైట్ పడితే ఆ సైటు లింకులు క్లిక్ చేయకూడదు, అన్నోన్ నెంబర్స్ ఎత్తకూడదు, స్పామ్ వచ్చినప్పుడు అసలు ఎత్తకూడదు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రిసీవింగ్ కాల్స్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మనల్ని డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని పోలీసులు మొత్తుకొని చెప్తానే ఉన్నారు, అయినా కూడా మనం అందులోనే పడిపోతున్నాం, మాయలో పడిపోతున్నాం. అంటే వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు అలాగా మనల్ని ఒక మెస్మరైజింగ్ గా చెప్పేస్తా ఉంటారు. మనం అట్లా వాళ్ళ మాయలో పడిపోతా ఉంటాం. సో డియర్ ఫ్రెండ్స్, సెల్ ఫోన్ మనకి సేఫ్టీ కోసమే కానీ ఇలాగ మాయలో పడి మనం ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే, అసలు ట్రూ కాలర్ పెట్టుకోండి. ట్రూ కాలర్ అందరూ ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నోన్ నెంబర్సే లిఫ్ట్ చేయటం. ఈ బ్యాంకులని, చాలా ఫైనాన్స్ కంపెనీలని ఇలాగో తెలిసి వాళ్ళు మనకే కాల్ చేసి మనల్ని దే విల్ ట్రై టు ట్రాప్ అస్ ఇన్ సమ్హౌ, ఎలాగా అయినా మాటల రూపంలో మనల్ని ట్రాప్ చేసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి డియర్ ఫ్రెండ్స్. ఈ విషయం విన్నాక నేను మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన ఒక పెద్ద సిఐడి అధికారి, ఉన్నతాధికారి. ఆయన సతీమణిలకి ఇలా జరిగిందంటే మామూలు మనుషులంతా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు. అందులో అన్ని 2.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తన హస్బెండ్ సహాయం లేకుండా, సహకారం లేకుండా భార్య ఒక్కతి ఇంత పెద్ద పని చేయలేరు నాకు తెలిసి. భారతీయ మహిళ ఎంత ఆర్థిక స్వాతంత్రాలైనా సరే ఇంత లార్జ్ అమౌంట్ స్పెండ్ చేసేటప్పుడు తప్పకుండా భర్త సహాయ సహకారం తీసుకొని మాత్రమే చేయగలుగుతుంది. భర్త అనుమతి లేనిది ఇంత పెద్ద వ్యవహారం చేయలేరు. ఆయన కూడా అనుమతి ఇచ్చారా? ఆయన కూడా ఈ వలలో ఎలా చిక్కున్నారంటారు ఫ్రెండ్స్?
మీరే ఆలోచించండి. ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఈ విషయం తెలిసాక నేను వెంటనే వీడియో చేయకుండా ఉండలేక మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడానికి మరోసారి ప్రయత్నం చేస్తూ మీ సోదరి డాక్టర్ పంచుమర్తి కల్పన సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంగం. థ్యాంక్ యూ.